అస్సలాముఅలైకుం రెహమతుల్లాహి వబర్కాతు. షేక్ దస్తగీర్, మైనారిటీ రైట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు ఈ వీడియో మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు సంక్షేమం అందడం లేదు, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, వర్క్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి టీడీపీలో ఉన్న మైనారిటీ సెల్ కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టి నానా రభస చేసినాయి. అప్పుడు కూడా మైనారిటీ సెల్లు అనేది వైసీపీ మైనారిటీ సెల్ దానికి కౌంటర్ అంటే దానికి సమాధానాలు ఇవ్వలేకపోయింది. వాళ్ళు చేసిన సంక్షేమాన్ని కూడా చెప్పుకోలేకపోయింది. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మైనారిటీల మీద ఇప్పటికే 200 నుంచి 250 చోట్ల పలు చోట్ల దాడులు జరిగినాయి. వైసీపీ మైనారిటీ సెల్ ఎందుకు స్పందించడం లేదు? వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఎందుకు స్పందించడం లేదు? దుల్హన్ పథకం ఇవ్వడం లేదు, ఎందుకు స్పందించడం లేదు? అదేవిధంగా సబ్సిడీ రుణాలు మైనారిటీలకు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఎందుకు మైనారిటీ సెల్ స్పందించడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం, సార్ ఏదైతే వైసీపీలో ఉన్న మైనారిటీ సెల్ నాయకులను కొద్దిగా మీరు ఆదేశాలు ఇచ్చి వాళ్ళను స్పందించేలా, ప్రజలలోకి వచ్చి కలుపుకొని పోయి ఉద్యమాలు చేసేలా, ప్రజా సమస్యలను ఏదైతే మైనారిటీ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేలా, పోరాటానికి మద్దతు ఇచ్చేలా వాళ్ళు చేసి, ఇప్పుడు వైసీపీలో ఉన్న మైనారిటీ సెల్ ఏదైతే ఉందో ఆ ఖాదర్ బాషా ఎవరైతే ఉన్నారో ఆయనకు కొద్దిగా విశ్రాంతిని ఇచ్చి పనిచేసేవారిని ఏదైతే ఉన్నారో పార్టీలోకి మైనారిటీ సెల్ అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సెల్ స్పందించి మైనారిటీ సమస్యలపైన స్పందించేలా చూడాలని, సంక్షేమాలు పథకాలు ముస్లిం మైనారిటీలకు అందేలా చూడాలని వాళ్ళ పాత్ర వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం.